ఊరదిలి పోండంటే ఎక్కడికి వెళ్ళమంటారు? ఈ భూమి ఆయన గారికి మాత్రమే సొంతమా? మేం కూడా ఈ భూమి మీద పుట్టిన వాళ్ళమేనండి. కానీ ఆయన ఉన్నవాడు మేము లేనోళ్ళం, అంతే కదా? తాహతకు మించి నా చెల్లెలు ఆశపడింది అని నేను బాధపడుతున్నాను. పెళ్లి సమస్య అనగానే ఇంట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుందండి. మనం ఎంత వాళ్ళో మనం తెలుసుకోవద్దా? మీరైనా దాన్ని పిలిచి ఆ రాజాని మర్చిపోమ్మని కొంచెం సలహా ఇవ్వండి. ఏమిటండి మాట్లాడేమిటి? చెత్త కాగితాన్ని విసిరేసినట్టు అంత సులభంగా మర్చిపోయేది కాదు ప్రేమ. అందుకే ఆలోచిస్తున్నా. కరెక్ట్ గా చెప్పారు సార్. ఒక మనిషి ప్రేమలో పడితే తాను చచ్చేంత వరకు దాన్ని మర్చిపోలేడు సార్. అభిమానం, ప్రేమ అంటే నాకు విరోధం లేదండి. మన స్థితి ఏమిటో ఆలోచించుకుని అడుగు వేయొద్దా? నా చెల్లెల సంతోషానికి నేను అడ్డుగా ఉండనండి. కానీ ఆ బద్దరాజు కూకటి వేళతో కూల్చేయాలనుకుంటున్నాడే. కోరుకున్నవాడు దక్కలేదని నా చెల్లెలు ఏ నొయ్యో గుయ్యో చూసుకుందంటే ఏం చేయాలని దిగులుగా ఉంది. సార్, రాజాని నేను తీసుకొస్తాను సార్. రాజాకి వానికి మనం పెళ్లి జరిపిద్దాం. అడ్డగించడానికి ఆ బద్దరాజు వస్తే మేకను బలిచ్చినట్టు వాడిని బలిచ్చి నేను జైలుకి పోతాను. దీనికి బుర్ర బద్దలు కొట్టుకుంటారు ఎందుకు సార్? బాగుంది. ఎవరిని బలిద్దామని జ్ఞాపకం వస్తుంది తప్ప సంప్రదింపులతో సర్దుకోవచ్చునని నీకు తెలియనే తెలీదా? అలిమేలు, నువ్వు ఇంటికి పో, నేను భద్రతతో మాట్లాడొస్తాను.